మనం చిన్నప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర, టీచర్స్ దగ్గర ఒక మాట వినే ఉంటాం. అరే బాబు, ఈ 10th క్లాస్ ఒక్కటి మంచి మార్క్స్ తెచ్చుకోరా, లైఫ్ సెటిల్ అయిపోతుంది మంచిగా అని. అక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. అది నిజమని నమ్మేసి కింద మీద పడి చదివేశాం. 10th అయిపోగానే అరే నాన్న, ఇంటర్ కూడా మంచి మార్క్స్ వస్తే ఇంక లైఫ్ సెటిల్ రా అని అప్పుడు కూడా నమ్మేశాం. వెంటనే ఎంసెట్ ఒకటి మంచి ర్యాంక్ తెచ్చుకోరా, లైఫ్ సెట్ అని అప్పుడు నమ్మేశాం. తర్వాత బీటెక్, మెడిసిన్, డిగ్రీనో జాయిన్ అయ్యాక మళ్ళీ సేమ్ డైలాగ్, ఇదొక్కటి మంచిగా చదివితే ఇంక లైఫ్ సెటిల్ రాని. తర్వాత జాబ్ తెచ్చుకుంటే లైఫ్ సెటిల్ అని, జాబ్ వచ్చాక కష్టపడరా లైఫ్ సెటిల్ అని, తర్వాత పెళ్లి చేసుకో, పిల్లల్ని కన్ను, లైఫ్ సెట్ అయిపోతుంది. ఇదొక్కటి బాగా చేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేది ఒక అందమైన అబద్ధం. ఈ అబద్ధాన్ని మనకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు విన్నాం, స్టిల్ వింటున్నాం. ₹1,00,000 సంపాదించిన రోజు 2 లక్షలు ఎలా సంపాదించాలి, 1 ఎకరం కొన్న రోజు దీన్ని 10 ఎకరాలు ఎలా చేయాలి. మనం సెటిల్మెంట్ అనేదాన్ని డబ్బుతో మెజర్ చేస్తాం. సెటిల్మెంట్ని మెజర్ చేయాల్సింది మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం, ఎంత హ్యాపీగా ఉన్నాం అనే దాంతో. కానీ అది జరగదు. ప్రతిరోజు పరిగెట్టవే మనం చచ్చే వరకు. నాకు తెలిసినంత వరకు ఒక మనిషి ప్రశాంతంగా సెటిల్ అయ్యేది చనిపోయిన తర్వాతే. ఏమంటారు?